ఇప్పటి వరకు నీళ్లు నిప్పులుగా సాగిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫైట్ ఇప్పుడు వాటర్ అండ్ బ్లడ్ పాలిటిక్స్ గా మారింది. ఎత్తిపోతలపై నడుస్తున్న రాజకీయం కాస్త రక్తం చుట్టూ చేరింది. రక్తపాతాల వైపు నేతల మాటల యుద్ధం దారితీసింది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే అది సాధ్యం కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గేట్లు మూయకుండా నీళ్లను ఎత్తిపోస్తే తిరిగి కిందారు. ఈ క్రమంలో పంటలకు ప్రత్యామ్నాయం ఏంటంటూ రిపోర్టర్స్ ప్రశ్నించగా బీఆర్ఎస్ వాళ్ల రక్తం చల్లితే పంటలు పండుతాయంటూ సెటైరికల్ గా చెప్పారు. ఇప్పుడిదే తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ ను మరో స్టేజ్ కు తీసుకువెళ్లింది. సీఎం కామెంట్స్ కు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ చేతులకు తెలంగాణ రక్తం ఎప్పుడో అంటిందంటున్నారు. మీ రక్తదాహం తీరలేదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. అలాగే రైతుల కోసం తమ రక్తం ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు. అయితే బీఆర్ఎస్పీ డైలాగులు మాత్రమే చిత్తశుద్ధి లేదంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకి సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండ్రు. సార్ నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. ఆయన రక్త పిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనం. ఆ మధ్య చెప్పినాడు ఆయన హిట్లర్ తనకు ఆదర్శం అంటే రేవంత్ రెడ్డి. అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. ఫైనల్గా పాపం పండినాడు హిట్లర్కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. మేము రక్తం జల్లుమని చెప్పినా హరీశ్వర రక్తం చల్లడు. ప్రభాకర్ మేము జల్లుమని చెప్పినా ఆయన రక్తం చల్లడు. మేము చల్లుమని చెప్పే ధైర్యం మాకుంది. ఆ రక్తాన్ని చిందించే ధైర్యం అతనికి లేదు. ఈటెల రాజేందర్ ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్ గారు సీఎం అప్పుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు సీఎం, ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఈటెల రాజేందరే. ఇది లింక్ కదా మీ బంధం. సీఎం గారు డిసిషన్ అమలు చేసేది హరీష్ రావు మినిస్టరు, మరి పైసలు రిలీజ్ చేసింది ఎవరు ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు కూడా ఆడ న్యాచురల్గా ఇస్తా ఉంటుంది కదా. ఆ జాగాలో ఆయన కదా నేనున్న ఇస్తా ఉంటుంది కదా. ఇక ఇస్తా ఉన్నది కాబట్టి ఇస్తాదారుడిగా పాపం వాళ్ళని బచాయించాలని ఈటెల రాజేందర్ గారు తాపత్రయపడుతున్నారు. ఇక అందుకే ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈటెల రాజేందర్. ఓకే చెయ్యి, ఇక తప్పదు. కొంత ముట్టినప్పుడు కొంత బాధ్యత తీసుకోవాలి. ఇవాళ తెలంగాణలో ఇంచులో కేసీఆర్ చెమట రక్తాలు ఉన్నాయి. నిజమే, ఇవాళ నువ్వు మమ్మల్ని నరికి మా రక్తంతో పంటలు పండిస్తారంటే మేము సిద్ధంగానే ఉన్నాం. కేటీఆర్తో సహా, కేటీఆర్తో సహా మేమందరం సిద్ధంగానే ఉన్నాం. తెలంగాణ ప్రజలకు అదే అవసరమైతే, ఒకవేళ రక్తంతోనే పంటలు పండితే నువ్వు భావిస్తే. ఎందుకంటే 2001లో జై తెలంగాణ నినాదం మొదలుపెట్టి వచ్చినాడే ఉంటామా పోతామా ఏమైతామో తెలియని స్థితిలో వచ్చినాం. కేసీఆర్ గారు ఆ మాట ఆనాడే చెప్పిండు. నీకు తెలియదు, ఎందుకంటే ద్రోహుల చేతిలో ఆయుధంగా ఉన్నవాడివి నువ్వు. ద్రోహుల దారిలో తుపాకీ పట్టుకొని తీసుకొచ్చిన వాడివి నువ్వు. ఆనాటి మీ బుల్లెట్లకు, నీ చేతిలో ఉన్న తుపాకీల బుల్లెట్లకు అనేక మంది తెలంగాణ బిడ్డలు వాళ్ళ రక్తాన్ని దారబోసినరు. అవసరమైతే మళ్ళొక్కసారి కూడా తెలంగాణ కొరకు రక్తం దారబోయడానికి మేమెవరు వెనుకాడడం లేదు కేసీఆర్ సైనికులు. మిస్టర్ రేవంత్.